అందరికీ నమస్కారం. నేడు కుజుడికి ఇష్టమైన రోజు. ఈ పూజతో ఆస్తులు గృహాలు కొంటారు. ఇవాళ మంగళవారం కాబట్టి కుజుడికి ప్రత్యేక పూజ చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఆ పూజ ఎలా చేయాలో చూద్దాం. గ్రహాలలో భూమి తర్వాత భూమి లాంటి గ్రహంగా అంగారక గ్రహాన్ని చెబుతారు. జ్యోతిష శాస్త్రంలో ఈ గ్రహాన్ని కుజగ్రహం అంటారు. దీన్నే మంగళ గ్రహం అని కూడా అంటారు. వారంలో కుజుడికి ఇష్టమైన రోజు మంగళవారం. అందువల్ల ఇవాళ కుజుడికి దక్షిణ దిక్కున ఆర్గ్యాన్ని విడిచిపెడితే సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్గ్యాన్ని విడిచిపెట్టేందుకు ప్రత్యేక విధి విధానాన్ని పాటించాలని పండితులు తెలిపారు. ఇందుకోసం రాగి పాత్ర లేదా రాగి చెంబు తీసుకోవాలి. అందులో నీరు పోసి ఎర్రచందనం వెయ్యాలి. అలాగే కుంకుమ కలిపిన అక్షతలను ఆ నీటిలో వెయ్యాలి. ఇంకా ఎర్రటి పుష్పాలను కూడా ఆ నీటిలో వెయ్యాలి. దీన్నే ఆర్గ్యం అంటారు. ఆర్గ్యాన్ని దక్షిణ దిక్కుకు వెళ్ళి విడిచిపెట్టాలి. అంటే రాగి చెంబు లేదా రాగి పాత్రలో నీటిని చేతులతో కిందికి జాలువారేలా చేయాలి. ఇలా ఆర్గ్యాన్ని విడిచిపెట్టేటప్పుడు ఓం ఆం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆర్గ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత దీపం వెలిగించాలి. ఇందుకోసం ముందుగా దక్షిణాన ఒక పీట ఏర్పాటు చేసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత పీటపై బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. దానిపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 9 ఒత్తుల దీపం వెలిగించాలి. ఈ దీపం కనీసం గంట పాటు వెలగాలి. దీనివల్ల కుజుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కుజదోష నివారణ జరుగుతుంది. ఇలా 9 మంగళవారాలు చేస్తే మంచిదని పండితులు తెలిపారు. దీపం వెలిగించిన తర్వాత నానబెట్టిన కందులు బెల్లాన్ని గోవుకి ఇవ్వాలి. అలాగే కుటుంబ సభ్యులు కందిపప్పు కలిపిన ఆహార పదార్థాలను తినాలని పండితులు సూచించారు. ఇలా చేయడం వల్ల కుజుడి అనుగ్రహంతో కుటుంబ సభ్యులు భూములు గృహాలు కొంటారని, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని, అలాగే సోదరులతో గొడవలు సమసిపోయి అంతా హాయిగా జీవిస్తారని పండితులు వివరించారు.